హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్‌గని ఆల్ ఇన్ వన్ జర్నీ. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు డైలీ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మన వీడియోస్‌లో లాంగ్ వీడియోస్‌లో వచ్చేసి డైలీ రొటీన్ వస్తాయి. షార్ట్ వీడియోలో వచ్చేసి కుకింగ్ వీడియోస్ కానీ, టిప్స్ గానీ, పిల్లలకి సంబంధించి ఫుడ్ ఐటమ్స్ గానీ వస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. లేవగానే నేనైతే ముగ్గు పెట్టేశాను. తర్వాత ఇంట్లో ఎక్కడివక్కడ ఉన్నాయన్నమాట. ఏ రోజు అందరికీ హాలిడే వచ్చినా మనకి మాత్రం ఏ రోజు హాలిడే ఉండదు. పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి అన్ని డేస్ ఒక డేసే అయిపోయినాయి అనమాట. ఇల్లంతా క్లమ్జీగా ఉంది ఏంటా అనుకుంటున్నారా? మొన్న నైట్ నేను పడుకునే ముందే పప్పులైతే పోసాననమాట టిఫిన్‌కి. లేవు మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది అయిపోతుంది టిఫిన్ టైంకి వచ్చేటప్పటికి అనేసి పప్పులైతే పోసేసాననమాట. చెప్పాను కదా! ఇలా పప్పులు పోసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఆ పప్పులన్నీ కూడా కడిగేసి ఇలా పిండైతే పట్టేసాననమాట. ఇడ్లీకి, దోసకి, గ్రెయిన్స్ దోస, మల్టీగ్రెయిన్ దోస, మల్టీ మిల్లెట్ దోస, నార్మల్ దోస, అలాగే ఇడ్లీకి ఇలా నేను పప్పులైతే ఆడించేసుకున్నాననమాట. అందుకే ఇల్లంతా అలా ఉంది. పిల్లలు లేవలేదు కదా! ఈ పని చేసేసుకుందామని స్టార్ట్ చేశాను అయిపోయింది. క్లైమేట్ చూసారా ఎంత కూల్‌గా ఉందో అసలు మబ్బులు 3 డేస్ నుంచి ఇలాగే ఉంటుంది మాకైతే. ఇక ఇంట్లో అయితే ఎక్కడియక్కడ సర్దుకొచ్చేసాననమాట. తర్వాత పిల్లలు లేచారు. మా హస్బెండు, బాబు బయటికెళ్లారు. సండే మార్కెట్‌కెళ్లారు. మేము వస్తామంటే తీసుకెళ్ళలేదు మమ్మల్ని. సర్లే అని చెప్పి మా పాప, నేను ఇంట్లోనే ఉన్నాము. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ వేయడం అయితే స్టార్ట్ చేసేసాననమాట. మా పాపకైతే ఫస్ట్ వేసిచ్చేసాను. ఇదొచ్చేసి మల్టీగ్రెయిన్ దోస అనమాట. అంటే శనగలు, రాజ్మా, పెసలు లాంటివి ఏ పప్పులుంటే అవన్నీ కలిపి వేస్తాననమాట. మీలో ఎవరైనా నాలా ఇలా స్టవ్‌ని వంట చేసినంత సేపు తుడిచేవాళ్ళున్నారా? ఓసీడీ ప్రాబ్లమ్ వాళ్ళు. ఒక నూనె చుక్క పడినా, నీళ్ళు చుక్క పడినా అలా తుడుస్తానే ఉంటాననమాట నేనైతే. అది ఓసీడీ ప్రాబ్లమ్ అంటారేమో నాకైతే. చాలామందికి అదే అలవాటు ఉంటుంది కదా! అలా స్టవ్ అలా చూస్తుంటే చూడబుద్ధి కాదనమాట అలా ఉంటే. ఈ చట్నీ గుర్తుంది కదా! పెరుగులో నేను పట్టిన టమాటా పచ్చడి అయితే కలుపుతాను. నార్మల్‌గా చేసిన టమాటా పచ్చడి కొంచెమే ఉందని చెప్పేసి అలా చేస్తాననమాట. మా పిల్లలకి అది ఇష్టము. ఇంకా అయితే మల్టీగ్రెయిన్ దోస అయితే నేను వేసేస్తున్నాననమాట మా పిల్లలకి. ఏదో ఒకటి అంటూ ఉంటారండి. కానీ కొంచెం గదురుకుంటే తింటారనమాట. పిల్లలంటే అంతే కదా! ఏది ఇష్టంగా తినరు. అయితే ఈలోపు మాకు టిఫిన్ వేసుకునేలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. ఏవో చేపలు తీసుకొచ్చారు. పసుపు పారలంట వీటి పేరు. సరే వాటి తర్వాత చూద్దాం వాటి సంగతి అని చెప్పనేసి వాళ్ళకి కూడా నేను టిఫిన్ అయితే నార్మల్‌గా వేసి ఇచ్చేసేసాననమాట. వాళ్ళతో పాటు నేను కూడా టిఫిన్ వేసుకొని తినేసాను. నేనైతే టమాటా పచ్చడి తిన్నాను. మా పిల్లలైతే చెప్పాను కదా! పెరుగు, టమాటా పచ్చడి అయితే ఎక్కువ ఇష్టంగా తింటారు. నేను టిఫిన్ చేసి వచ్చేలోపు పొయ్యి మీద ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పనేసి ఒక దగ్గర రైస్, ఒక పక్కన మిల్క్ అయితే పెట్టేసాను. మా పిల్లలు టిఫిన్ చేస్తున్నారు. అయితే ఇగోండి నేనొస్తానంటే రాలేదు కదా! నిన్ను వద్దన్నాను కదా! నీకోసం ఒక చిన్న వీడియో తీసుకొచ్చానని చెప్పి మా హస్బెండ్ ఇచ్చారనమాట. ఇక్కడ అన్నీ సముద్రం చేపలే ఉంటాయండి. చాలా రేట్లెక్కువ. ఎవరైనా వాటలుగా తీసుకుంటే లాభం అని చెప్పని అంటూ ఉంటారనమాట ఇక్కడ. అయితే టిఫిన్ చేసిన తర్వాత మా బాబుకి చెప్పాను కదా! హెల్త్ కొంచెం డల్‌గా ఉంది అనేసి వాడికి టాబ్లెట్స్ అయితే టైంకి వేస్తూ ఉన్నాననమాట. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఈ టైంలోనే కొంచెం వాళ్ళని పట్టుకోవడం కుదురుతుందండి. మీకైనా, నాకైనా సరే టయానికి పెట్టడము, తినిపించడము. ఏదో స్కూల్లో ఉంటే 2, 3 మెతుకులు తింటారో, వదిలేస్తారో, పారేస్తారో ఏమీ తెలీదనమాట. కాబట్టి ఇంటి దగ్గర ఉన్నప్పుడే వాళ్ళని కొంచెం శ్రద్ధగా పట్టించుకోవాలి. మళ్ళీ స్కూల్ తెరిస్తే అంతే సంగతి. అయితే ఇక్కడ రైస్ అయితే అయిపోయిందనమాట. మా బాబుకి నేనైతే మెడిసిన్ మొత్తం వేసేసాను. ఇంకా మా పాప, మా హస్బెండ్ బయటికెళ్లారు. ఇప్పుడు ఈసారి మా బాబయితే పడుకొని మందులైతే వేసేసుకొని టీవీ అయితే చూస్తున్నాడనమాట. వీడికి హ్యాపీ అనమాట. ఎందుకంటే రిమోట్ వచ్చేసింది గదా! చెల్లి బయటికెళ్ళింది కదా! వాడికి ఫుల్ హ్యాపీ. అదే ఇద్దరు ఉంటే కొట్టుకోవడమే సరిపోతుందనమాట. అయితే ఇంక రైసు, పాలు అయిపోయినాయి. పై పనంతా అయిపోయింది. టిఫిన్ చేయడం కూడా అయిపోయింది కాబట్టి, ఇంకా నేను కర్రీ వండడం అయితే స్టార్ట్ చేశాననమాట. వీటి పేరు పసుపు పారలంటండి. పసుపు పారలు అంట. ఎప్పుడో విన్నాను కానీ నాకు పెద్దగా తెలీదు. వాళ్ళనే అడుగుతాము. అంటే ఇక్కడ మాకు కొత్తగా ఈ చేపలన్నీ కొత్త అనమాట. మా సైడ్ అంటే అన్నీ చెరువు చేపలే ఉంటాయి. అంటెగిరి పెట్టుకోవడము, పులుసేసుకోవడము, ఇగురేసుకోవడం అనేదే మా సైడ్ అంటాము. కానీ ఈ చేపలు సముద్రం చేపలు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఫ్రై బావుంటదంటారు. ఒక్కొక్కళ్ళు పులుసు బావుంటదంటారు. ఏది బావుంటదనేది నాకంత క్లారిటీగా తెలీదు కాబట్టి నేను అమ్మే వాళ్ళనే అడుగుతాననమాట. అమ్మ ఇవి పులుసు పెట్టుకుంటారా? ఇగురు పెట్టుకుంటారా? అని చెప్పని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారనమాట. కాకపోతే నాకు తెలిసిన చేప బావుంటది అనిపిస్తే మాత్రం నేను చక్కగా ఫ్రై చేస్తాననమాట. ఫ్రై అంటే నార్మల్
ఫిష్ పీసెస్ లాగా కట్ చేసి ఉప్పు కారం మసాలా పెట్టి ఫ్రై చేస్తాను, గ్రేవీ ఏం లేకుండా. ఒక్కొక్కసారి అయితే గ్రేవీ వచ్చేలాగా లైట్గా నేను ఇగురులాగా వేస్తాను. ఏది తెలియని చేప అయితే మాత్రం చింతపండు పులుసు పోస్తే ఏదైనా చేపల పులుసే అన్న ఉద్దేశంతో చేపల పులుసు అయితే వేసేస్తానమాట. ఇక్కడ ఆవులు వచ్చినాయి అనమాట. పొద్దున పప్పు కడిగాను కదా, ఆ మినపప్పు పాలకూర కొంచెం ఉందన్నమాట, వాటర్లా వచ్చేసింది. అది తీసుకెళ్ళి మా బాబుని ఆవుకైతే పెట్టమన్నాను. నేను చేపలు పట్టుకున్నాను కదా నాన్న, నేను వద్దులే నువ్వు తీసుకెళ్ళి తోడొస్తాను పదా అని చెప్పాను. ఇక్కడ ఆవు చక్కగా టయానికి గోమూత్రం అనేది పోస్తుందన్నమాట. అది కొంచెం నెత్తిన జల్లుకొని ఇంకా ఇచ్చేసాము. క్లైమేట్ చూసారా ఎలా ఉందో. ఇక మా బాబు ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. నేనైతే చెత్త పడేద్దాము, కిందకు వచ్చాము కదా ఎటు తిరిగి అని చెప్పని చెత్త పడేద్దాము అని వస్తుంటే వీళ్ళైతే రీల్స్ తీసుకుంటున్నారు అనమాట. అవి బాబు బండి మీద ఉంటే ఒక అతను రీల్స్ తీసి ఫోటోలు తీస్తున్నాడు. అలాగే ఇది రిటర్న్ వచ్చేటప్పుడు ఈ పాప ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది అనమాట. నేను డైరెక్ట్గా తీస్తేమో అనుకుంటారేమో అని చెప్పని క్లైమేట్ తీశాను. ఏంటో ఈ రీల్స్ పిచ్చి అనిపిస్తుంది. ఇప్పుడు నేను అదే ఒక రకంగా నేను అదే కదా చేసేది, కాబట్టి వాళ్ళు ఏం అనకూడదు అనమాట. ఇంకైతే నేను కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది బాగా పట్టించేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకో పెద్ద మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లము, వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే చిన్న మిక్సీ జార్లో వచ్చేటప్పటికి ధనియాలు, జీలకర్ర, ఆవాలు కొంచెం, మెంతులు కొంచెం, ధనియాలు, చెక్క, లవంగాయ అలా వేసుకుని అయితే రెండు ఒకేసారి మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే క్లైమేట్ తేడాగా ఉంది, గాలి కూడా వస్తుంది, కరెంటు పోతుందేమోనని భయపడి ముందైతే నేను మిక్సీలు చేసి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా కూర వండడం అయితే స్టార్ట్ చేశాను. నేను మట్టి కుండలోనే వండుతాను అనమాట. ఇది కావాల్సినవన్నీ పచ్చిమిరకాయలు ఎక్కువ వేస్తే బాగుంటుందండి ఫిష్ కర్రీ ఏదైనా సరే. నార్మల్ కారం కన్నా పచ్చిమిరపకాయల కారం అనేది టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట చేపల కూరలో. చాలా చాలా బాగుంటుంది. ఏంటా ఇంత గిన్నె పెట్టానని అనుకోకండి, అది చేపల కూరదేనండి, మట్టి గిన్నె అచ్చంగా. కొంచెం చేపలైనా ఎక్కువ చేపలైనా దానిలోనే వండుతాననమాట. 2-3 రకాల గిన్నెలు పెట్టుకుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, నాన్ వెజ్ అయిపోతాయి అన్నిటికీ అని చెప్పేసి ఒకటే అయితే పెడతానమాట. నాన్ వెజ్ వండినప్పుడు ఈ మట్టి దానిలో వండుతానమాట. అలా ముందు ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి చేప ముక్కలు వేసి కొంచెం ఎగిరిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసాననమాట. నేను మ్యాక్సిమం ముక్కలు కలిపేటప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా వేసేస్తానండి, తర్వాత చూసే పని కూడా ఉండదన్నమాట. చూసారా క్లైమేట్ అంతా ఎలా ఉందో, చాలా కూల్గా ఉందన్నమాట. అంత కూల్ క్లైమేట్లో వేడి వేడి చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు మనం చేసుకున్న పౌడర్ కూడా వేసేసి బాగా తిప్పిన తర్వాత, అంటే మనం చేపల కూరలో గరిటె పెట్టాం కాబట్టి బాగా కలిపెట్టిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే చేపల కూర అనేది అయిపోతుందనమాట. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకైతే లంచ్ పెట్టేశాము. ఇంకా ఈవినింగ్ అయితే మా పిల్లలతో కొంచెం సరదాగా నేనైతే టైం స్పెండ్ చేస్తాను అనమాట. ఆ గేమ్ ఎలా ఉంటుందనేది మీరు చూడండి. పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ ఫ్రూట్ గేమ్, ఓకేనా? ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. యాపిల్, బనానా, పైనాపిల్. నేను యాపిల్, బనానా, పైనాపిల్, గోవా. యాపిల్, బనానా, పైనాపిల్, గోవా, స్ట్రాబెర్రీ. యాపిల్, బనానా, పైనాపిల్, గోవా, స్ట్రాబెర్రీ, కివి. యాపిల్, బనానా, పైనాపిల్, గోవా, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ. ఇలా మా పాపకైతే నేను దొరికేసాను అనమాట. నా శ్రద్ధ ఆట మీద లేదు, వీడియో రన్ అవుతుంది కదా, వీళ్ళు ఏం మాట్లాడతారో ఏమనేస్తారో అన్న భయంగా అయితే నేను కాన్సన్ట్రేషన్ అనేది గేమ్ మీద చేయలేకపోయాను అనమాట. చివరికైతే అలా కొంచెం ఆడుకున్నాము. ఇలా పిల్లలతో కూడా అప్పుడప్పుడు ఆడుకుంటే వాళ్ళకి మన మీద బాండింగ్ అనేది బాగుంటుంది, వాళ్ళకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. టీవీలు, ఫోన్లు ఇవి అలవాటు చేయకుండా ఇలా ఆడించాలన్నమాట. మా పిల్లలు చూస్తారండి, టీవీ చూడరు నేను చెప్పను, ఫోన్ అయితే ఆడరు కానీ ఫోన్ తీసుకోరు. చాలామంది చిన్నపిల్లలే రీల్స్ చూడడం చాలామందిని చూశాను అనమాట. నేను ఏదన్నా టైంపాస్కి ఎప్పుడన్నా గేమ్ ఆడుకుంటే అదొక రకం, ఎందుకంటే ఎవరు తోడు లేరు గేమ్ ఆడుకోవడానికి అనుకున్న వాళ్ళు ఫోన్లో గేమ్ ఆడినా అది లిమిట్ టైం వరకే ఓకే, కానీ కంటిన్యూగా రీల్స్ చూడడం అనేది చిన్న వయసు నుంచి చాలా తప్పు అనమాట. మా పిల్లలు అయితే రీల్స్ చూడరు, జస్ట్ ఏదన్నా వర్డ్ పజిల్ లాంటి గేమ్స్ అలాంటివి ఆడిస్తాను. అవి కూడా మంచిగా బ్రెయిన్ షార్ప్ అవే గేమ్సే, కానీ పిచ్చి పిచ్చి గేమ్స్ అయితే నేను ఫోన్లో డౌన్లోడ్ కూడా చేయను. ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళకి మెమరీ పవర్ కూడా చాలా పెరుగుతుందన్నమాట, జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నమాట.
అలా కొంతసేపు ఆడుకున్న తర్వాత ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేశాను. మా హస్బెండ్ నేను కూడా భోంచేసిన తర్వాత ఇంకా కిచెన్‌లో పనైతే స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకో డైలీ నేను ఉంచననమాట. గిన్నెలు అన్నీ తోమేసుకుంటూ ఉంటాను. నైటే క్లీన్ చేసేసుకుంటాను మొత్తము. అయితే ఇక్కడ పాలల్లో కొంచెం తీసి పాలు తోడు పెట్టేస్తాననమాట. నేను మార్నింగ్ పాలొస్తాయండి మాకు. మార్నింగ్ ఒకసారి కాస్తాను. ఈవినింగ్ కొంచెం వెచ్చపెట్టేసి అందులో కొంచెం తీసి పిల్లలకి ఇవ్వడం చేస్తాను. వాళ్ళు తాగనంటే మార్నింగ్ ఇస్తాననమాట. ఇంకా అలాగే మిగిలిన పాలు తోడుపెట్టేస్తాననమాట. అలా తోడుపెట్టేసిన తర్వాత మిగిలిన అన్నము, కూరలు ఇవన్నీ ఖాళీ అయితే చేస్తాననమాట. నైట్ టైం మాత్రం కొంచెం అన్నం అయితే ఉంచుతానండి. ఒక 2 ముద్దల అన్నం అయితే కంపల్సరీగా అట్లా ఉంచాలంట. మా డ్యాడీ చెప్పారు. అసలు ఊరుకోరు కూడా ఆయన చూస్తే. ఎందుకంటే అలా పూర్తిగా తుడుచుకుని తినేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు పొద్దునైనా, రాత్రైనా సరే ఏదైనా సరే అన్నము కొంచెం అనేది అలా ఉంచి మూత పెట్టి ఉంచాలి అని చెప్తారు. అలాగే పాలు కానీ, పెరుగు కానీ ఏది పూర్తిగా తుడవకూడదు. కొంచెం అలా ఉంచి అంతా మూత పెట్టేస్తే మార్నింగ్ మనం తిన్నా తినకపోయినా సరే తీసుకెళ్ళి కొంచెం పెరుగేసి పైన పక్షులకో ఏదో చీమలకో పెట్టేయడం లాంటివి చేయాలి గానీ పూర్తిగా తుడవడం అయితే చేయకూడదని చెప్పారు. అప్పటినుంచి కూడా అలాగే చేస్తాననమాట నేను. అలాగే కొంచెం అన్నం అయితే తీసి అక్కడ పెట్టాను. పెరుగు తోడు పాలు తోడు పెట్టేశాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి మేము తిన్న ప్లేట్లు, గిన్నెల్లో కొంచెం ఫిష్ కర్రీ కదా! ముళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ దగ్గరికి తీసి ఇంకా మేము మా చేపల కూర మట్టి గిన్నె ఉంది కదా! దానిలో గ్రేవీ ఉంది. అది కూడా తీసేసి నేనైతే ఇక్కడ పొయ్యి దగ్గర మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాననమాట. కొంచెం కొంచెం అలా ఉంచేసి మూతలు పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఆ కూర, ముళ్ళు కలిపి కొంచెం అన్నం ఉంది. కుక్కకి ఉందండి. మా ఇంటి దగ్గర కింద కుక్క ఉంటుంది. దానికైతే వేద్దాంలే పాపం తింటది అన్న ఉద్దేశంతో అవన్నీ క్లీన్ అయితే చేసి మార్నింగ్ కొంచెం ఉన్న అన్నము, ఆ గ్రేవీ మొత్తం కలిపేసి అయితే దానికైతే కలిపి పక్కన పెట్టేసాననమాట. ఇలా ఒక క్యారీ బ్యాగ్‌లో పైన పెట్టేసి ఉంచాననమాట. తర్వాత మా హస్బెండ్ గానీ, నేను గానీ కిందకి వెళ్ళి దానికి పెట్టేసొద్దాంలే అనేసి. దానికలా ఉంచేసి ఒక పక్కన ఇంకా మిగిలిన డస్ట్ అంతా ఉంటే ఒక కవర్‌లోకైతే మొత్తం ఎత్తేసాననమాట. పడేయొచ్చులే ఇది పడేసి కుక్కకి అన్నం అనేది పెట్టేసేయొచ్చు అని చెప్పనేసి. మట్టి గిన్నెలు కదా! చాలా జాగ్రత్తగా తోమాలండి. నిజంగా నాకు చెప్పాలంటే ఒక్కటి నా చేతిలో చెల్లిందనమాట మట్టి కుండ. అసలు అన్నీ చాలా జాగ్రత్తగా వాడాను. ఆ అమ్మాయి చెప్పినా కూడా ఏంటమ్మా రావట్లేదు అని అడిగితే, లేదమ్మా ఉన్నాయి వాడుతున్నాను ఇంకా బానే ఉన్నాయంటే ఆశ్చర్యపోయిందనమాట. ఏంటి ఇన్ని రోజులున్నాయా మట్టి ఇవి నీ దగ్గర 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 సంవత్సరం అయిపోతుంది కదా! నువ్వు తీసుకెళ్ళి అని చెప్పని అంటుంది. ముందులో అలవాటు తక్కువ కదమ్మా కొంచెం ఒకటి చెయ్యి జారింది. తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అప్పటినుంచి చెయ్యి అనేది జారకుండా జాగ్రత్తగా ఉంచుకొని ఒక సైడ్‌కి పెట్టుకుంటున్నాననమాట. అందుకే ప్రస్తుతానికి బానే ఉన్నాయి అని చెప్పాను. అయితే అది కూడా ఏంటంటే అన్నం వండేదే పెద్దది పగులొచ్చిందనమాట. ఎందుకంటే చెయ్యి జారిపోయింది గబాల్న పగులొచ్చింది. అన్నీ బానే ఉన్నాయి. కొన్నయితే కొంచెం అడుగున చిన్న బ్రేక్ లాగా వచ్చేసి కింద పడకుండానే మట్టి పగిలినట్టొచ్చి ఆయిల్ అనేది లీక్ అవుతుందనమాట. మూకిడి లాంటిది అలాంటిదనమాట. అయితే ఈ కుక్కకైతే తీసుకెళ్ళిద్దామని చెప్పనేసి కిందకెళ్ళి పెట్టేసొచ్చాననమాట. మీకు తెలుసు కదా! ఎర్లీ మార్నింగ్ రాగి బాటిల్ అయితే తాగుతాను. అంతకే బ్యాటరీకి సంబంధం లేదమ్మా. అవసరమైతే పిల్లలకి వాడతాను. లేదంటే మార్నింగ్ నేను తాగేస్తాను. ఇంకా మా బాబుకైతే మందులు కూడా కంప్లీట్‌గా వేసేసాననమాట. ఇంకా వాళ్ళని పడుకోమని చెప్పి బెడ్‌రూమ్‌లోకి పంపించేసాను. ఇంకా నేనైతే ఇక్కడ వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా! ఎక్కడివక్కడ సర్దేసి నీట్‌గా కింద కూడా ఊడ్చేసాననమాట. ఎందుకంటే ఇందాక భోంచేసాం కదా! మెతుకులు అవి లైట్‌గా ఉన్నట్టున్నాయి. అవి కూడా క్లీన్ చేసేసాను నేను. హాలు, కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసి మేము భోంచేసిన చోట లైట్‌గా మరకల్లాగా కనిపిస్తాయి కదా! మార్నింగ్ లేవగానే అనేసి అదైతే కొంచెం లైట్‌గా వాటర్ జల్లి మాప్‌లాగా చేత్తో హ్యాండ్ ఉంటదనమాట. దాంతో పెట్టేసాననమాట. అలా వదిలేసి వెళ్ళినా నాకు మంచం మీద పడుకోన్నా కూడా నాకు ఇవే గుర్తొస్తాయి మార్క్స్. అందుకనే అవి క్లీన్ చేసేసుకుంటే అదొక తృప్తిగా పడుకోవచ్చు. మనసుకి తృప్తిగా ఉంటది అని చెప్పనేసి అది కూడా క్లీన్ చేసేసాననమాట. నేను ఇంకా ప్రశాంతంగా ఉంటదనేసి. రేపు మార్నింగ్ అయితే బట్టలు చాలా ఉన్నాయి ఉతకాల్సినవి. అందుకే ఈ పని వరకు ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇంక లైట్లు కూడా ఆఫ్ చేసి వచ్చేసాననమాట ఇంకా వచ్చేసప్పటికి టైం ఎంతయింది ఇప్పటికి అని అనుకుంటే 10 దాటిపోయిందనమాట. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పడుకున్నారు వెళ్ళి. నేనైతే స్లోగా నా వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. ఇదండి ఈరోజుటి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్సే మాకు బూస్టింగ్‌లా ఉంటాయన్నమాట. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీ హెల్పే మాకు కావాలి. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.